హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ గగన్ దగ్గరికి వచ్చి గగన్ జైల్లో ఉన్నాడు అని అవమానిస్తూ ఆ రాజారాంని కూడా సెట్ చేసింది నేనే, తర్వాత భూమిని మీ అమ్మ శారదని కూడా నేనే చంపేస్తాను అని కావాలనే గగన్ని రెచ్చగొడుతూ ఉంటుంది అపూర్వ. గగన్ అపూర్వ గొంతు పట్టుకోవడానికి దగ్గర వరకు వెళ్తూ ఉంటాడు. చెప్పాను కదా, నువ్వు చెప్పినట్టు వినను, నాకు అనిపించిందే చేస్తాను. అయినా ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు గగన్. నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది గగన్. వెళ్ళొస్తాను. అవతల భూమిని చంపాల్సిన ప్రయత్నాలు చేసుకోవాలి కదా అని అపూర్వ పోలీస్ స్టేషన్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. గగన్ పాపం చాలా బాధపడుతూ అవతల సెల్లో ఉన్న రాజారాం వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. మేడం, మీతో కొంచెం మాట్లాడాలి అని ఏసీపీ నైని దగ్గరికి వెళ్తాడు కృష్ణప్రసాద్. చెప్పండి కృష్ణప్రసాద్ గారు, మీ అబ్బాయిని చూడ్డానికి వచ్చారా అని అడుగుతుంది నైని. లేదు మేడం, నిజం చెప్పడానికి వచ్చానండి. ఆ రోజు గెస్ట్ హౌస్కి నా 2 కొడుకులు వచ్చారు అని తెలుసుంటే నేను మా బావగారిపై మర్డర్ అటెంప్ట్ని చేసేవాడినే కాదండి. నిజం చెప్పాలంటే ఆ రోజు మా బావగారిని చంపాలని ప్రయత్నించింది నేనే. నన్ను కొట్టారనే బాధలో ఆయన్ని నేను చంపేయాలనుకున్నాను, కానీ దొరికిపోతానేమోనని భయపడి పారిపోయాను. ఇప్పుడు ఈ నిజాన్ని మీ ముందే బయట పెడుతున్నాను. దయచేసి నా కొడుకు గగన్ని వదిలేయండి, వాడు నిర్దోషి అని అంటారు కృష్ణప్రసాద్. రాజేందర్, కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి అని అడుగుతుంది నైని. మేడం, ఏంటి మేడం అని అంటారు. అవును రాజేందర్, కాలీఫ్లవర్, క్యాబేజ్ వీటి రేట్లు ఎలా ఉన్నాయి అని అడుగుతుంది. మేడం, నాకేం అర్థం కావట్లేదు అని అంటారు రాజేందర్. ఎందుకంటే ఈ కృష్ణప్రసాద్ మన చెవిల్లో కాలీఫ్లవర్, క్యాబేజీ పెడుతున్నాడు కదా అని అంటుంది ఏసీపీ నైని. మేడం అని అంటారు కృష్ణప్రసాద్. షటప్, జస్ట్ షటప్. ఇన్ని రోజులు మీ వయసుని చూసి మీకు గౌరవం ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆ గౌరవం కూడా పోయింది. ఏంటి, మీకు పోలీసులంటే మీరు ఏది చెప్తే అది నమ్మేసే ఒక తింగరి వాళ్ళ కనబడుతున్నారా, లేకపోతే గుడ్డి వాళ్ళ కనబడుతున్నారా? చూడండి, రెడ్ హ్యాండెడ్గా ఎవడైతే ఆ శరత్ చంద్రని చంపాలని ట్రై చేశాడో వాడు గగన్ పేరు చెప్పి ఒప్పేసుకున్నాడు. తర్వాత మీరు వచ్చి నా కొడుకు మంచోడు, నన్ను విడుదల చేయకుండా నన్ను జైల్లో పెట్టండి, నా కొడుకుని నిర్దోషిగా విడుదల చేయండి అంటే చేసేస్తామా? అయినా మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? చూడండి, చట్టాన్ని మ్యానిపులేట్ చేయాలనుకోవడం నేరం. ఎవరికి జైలు శిక్ష పడాలో వాళ్ళకి పడాల్సిందే, అది కొడుకైనా, తల్లైనా, అక్కైనా, చెల్లైనా. ఇప్పుడు చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకొకసారి నా పోలీస్ స్టేషన్ గడప తొక్కితే చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుంది. గెట్ అవుట్, గెట్ లాస్ట్ ఫ్రమ్ మై స్టేషన్ అని గట్టిగా ఇంకా పోలీసుల చేత గెంటిచ్చేస్తుంది ఏసీపీ నైని కృష్ణప్రసాద్ని. కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా గగన్ అయితే అలా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అపూర్వ మెల్లగా భూమి దగ్గరికి వచ్చి భూమి డోర్నైతే, భూమి ఉన్న లాక్ చేసిన డోర్నైతే ఓపెన్ చేస్తుంది. అమ్మాయి, ఏం చేస్తున్నావు అమ్మాయి అని అడుగుతుంది గోరింటాక్ పిన్ని. పిన్ని, ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేస్తాను పిన్ని, అప్పుడు ఖచ్చితంగా అది బయటికి పరుగులు పెడుతుంది. ఖచ్చితంగా గగన్ని విడిపించుకోవాలని, గగన్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలని అది బయటికి పరిగెడుతుంది. నా రౌడీలని రెడీగా ఉంచాను, అప్పుడు దాన్ని వాళ్ళు పైకి పంపించేస్తారు పిన్ని. ఈసారి కాపాడడానికి ఆ గగన్ గాడు కూడా లేడు అని అంటుంది అపూర్వ. నిజమేనమ్మాయి, ఇది మనకెంత దూరంగా అయిపోతే మనం అంత ప్రశాంతంగా ఉంటాం. సరే సరే, త్వరగా ఓపెన్ చెయ్యి అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఇంకా అపూర్వ అయితే డోర్ ఓపెన్ చేసి లాక్ తీసి ఇంకా డోర్ని అలా పక్కకు తోసేసి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు.
భూమి పాపం డోర్ ఓపెన్ అయ్యేసరికి ఇంకా వెంటనే పరుగు పరుగున భూమి బయటికి వచ్చేస్తుంది. ఇంకా భూమి అలా పోలీస్ స్టేషన్కి పాపం పరుగు పరుగున బయలుదేరుతుంది. ఇటువైపేమో ఇంకా గగన్ పాపం పోలీస్ స్టేషన్లో అటు ఇటు జైల్లో తిరుగుతూ ఉంటాడు. ఇంకా భూమి వెనకాల కరెక్ట్గా ఆ రౌడీలందరూ వచ్చి భూమిని రౌండప్ చేసేసరికి భూమికి ఒక ఐడియా అనేది వస్తుంది. తను ఒక బ్యాగ్ తెచ్చుకుంటే ఆ బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రేని బయటికి తీస్తుంది. ఎప్పుడైతే గగన్ భూమిని కాపాడి తన ఇంటి దగ్గర వదిలి పెట్టాలనుకుంటాడో అప్పుడే గగన్ భూమికి ఆ పెప్పర్ స్ప్రేని కొనిస్తాడు. చూడు భూమి, నేను ఒక్కొక్కసారి అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, నువ్వు ఒంటరి పోరాటం చేస్తున్నావు, ఒక్కొక్కసారి నిన్ను రౌడీలు చుట్టుముట్టే అవకాశం ఉంది, కాబట్టి అప్పుడు నీకు ఇది రక్షణగా ఉంటుంది. ఎలాంటి వాళ్ళ కళ్ళల్లో అయినా కొడితే నువ్వు ఈజీగా తప్పించుకోవచ్చు, ఇది మాత్రం ఎప్పుడు క్యారీ చేయకుండా ఉండడం మర్చిపోవద్దు అని చెప్పి గగన్ భూమికి ఆ పెప్పర్ స్ప్రే కొనిస్తాడు. ఇంకా భూమి రౌడీలందరి కళ్ళల్లో ఆ పెప్పర్ స్ప్రేని పటాపటా కొట్టేసి ఇంకా పోలీస్ స్టేషన్కి పరుగు పరుగున వెళ్ళిపోతుంది భూమి. ఇంకా అలా గగన్ని కలుస్తుందనమాట పాపం భూమి. ఏవండి ఏవండి మీరు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, మిమ్మల్ని బెయిల్పై విడుదల చేయిద్దామనుకున్నా మా అత్తయ్య మీరా అడ్డుపడుతున్నారు, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని అంటుంది భూమి. భూమి, ఇంత నైట్ అయింది, ఇప్పుడు నువ్వు నన్ను చూడ్డానికి రావడం అవసరమా? చూడు భూమి, ఎప్పుడైనా న్యాయానికే రోజులుంటాయి, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషిగా నేను బయటికి వస్తాను భూమి, నువ్వు బాధపడద్దు అని అంటారు గగన్. ఇంకా అలా ఏసీపీ నైని క్లాప్స్ కొడుతూ అక్కడికి వస్తుంది. వావ్, ఇద్దరి లవ్ స్టోరీ చాలా బాగుందే, సూపర్, అయిపోయిందా ఇంకా ఉందా అని అడుగుతుంది నైని. మేడం, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మేడం. మేడం, ఇదంతా చేపిస్తుంది ఎవరో కాదు, ఆ అపూర్వనే, తనే ఇదంతా చేపిస్తుంది మేడం. గగన్ గారిని కావాలని ఇరికించింది, గగన్ గారిని లొంగిపోయేలా తన మాట చెప్తే తను చేసేలా చేసింది. ఆ పనివాడు కూడా అపూర్వ మనిషే మేడం అని చెప్తుంది భూమి. వావ్, చూడు భూమి, గగన్ ఏమో ఆ రాజారామేమో గగన్ పేరు చెప్పాడు, కృష్ణప్రసాద్ ఏమో నేనే తప్పు చేశాను లొంగిపోతాను అంటున్నాడు, చెర్రీ ఏమో మా మావయ్య నేనెందుకు చంపుతాను అంటున్నాడు, నువ్వేమో ఇదంతా చేసింది మా పిన్ని అపూర్వ అని చెప్తున్నావు. చూడు భూమి, ఎవరు ఎన్ని చెప్పినా మాకుండే క్లారిటీ మాకుంటుంది. అయినా గగన్ ఇలాంటి తప్పు చేయడని 95% నాకు నమ్మకం ఉంది. కానీ అసలైన దోషుల్ని పట్టుకోవడానికి కొన్నిసార్లు మేము ట్రిక్స్ అనేవి ప్లే చేయాల్సి వస్తుంది. అందులో భాగమే ఇదంతా. చూడు భూమి, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా గగన్ నిర్దోషి అయితే బయటికి వస్తాడు, దోషి అయితే శిక్ష అనుభవిస్తాడు. కానీ దోషులు మాత్రం తప్పించుకోరు, అది మాత్రం నిజం. భూమి, నువ్వు ఇంత టైం అయ్యాక ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటారు ఏసీపీ నైని. లేదు మేడం, నేను ఆ ఇంటికి వెళ్ళాలనుకోవటం లేదు, అక్కడ నాకు ప్రాణగండం ఉంది మేడం అని అంటుంది భూమి. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? భూమి, నువ్వు మా ఇంటికి వెళ్ళు భూమి అని అంటారు గగన్. అవును, నేను గగన్ గారి ఇంటికి వెళ్తాను, ఆ ఆంటీకి ధైర్యం చెప్పాలి, ఆ అత్తయ్యని బాగా చూసుకోవాలి అని అంటుంది భూమి. సరే, నాకు కూడా డ్యూటీ టైం అయిపోయింది, నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను రా అని ఏసీపీ నైని ఇంకలా డ్రాప్ చేస్తుంది భూమిని శారద వాళ్ళ ఇంట్లో. ఇంకా పాపం శారద భూమిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మా భూమి, నువ్వు అని అంటారు. అత్తయ్య, మీరేమీ కంగారు పడకండి అత్తయ్య, ఆయన ఎలా అయినా బయటికి నేను తీసుకువస్తానని పాపం భూమి ఓదారుస్తూ ఉంటుంది శారదని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు ఏసీపీ నైని. కోర్ట్ ప్రొసీడింగ్స్లో గగన్ గురించి అంతా ఇంకా వివరిస్తూ ఉంటారు. యువర్ ఆనర్, శరత్ చంద్ర ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఆయనకి కాంపిటీటర్స్ శత్రువులు సహజమే, కానీ పర్సనల్ శత్రువు మాత్రం ఈ గగన్కి శరత్ చంద్రకి చాలాసార్లు పడదు. చాలాసార్లు ఇతను శరత్ చంద్ర ఇంటిపై దాడికి వెళ్ళాడు, శరత్ చంద్ర కూడా ఈయన ఇంటిపై దాడికి వచ్చారు. కానీ ఇంత పెద్ద ఎత్తులో ఇంత ప్రమాదాన్ని తలపెడతారని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు శరత్ చంద్రని గెస్ట్ హౌస్లో తాగుతూ ఉండగా చంపించాలి అనుకుంది గగనేనని
ది మెయిన్ విట్నెస్ రాజారాం తను ఓరల్గా చెప్పాడు కాబట్టి విట్నెస్ రాజారాంని సబ్మిట్ చేయాలనుకుంటున్నాం అని అంటారు. ఇంకా రాజారాం అయితే అలా బోన్లోకి వస్తాడు. నమస్తే సార్ అని అంటారు. చూడు, నీకు 10 లక్షల సుపారీ ఇచ్చి శరత్చంద్ర గారిని చంపమని చెప్పింది ఈ గగనేనా అని అడుగుతారు జడ్జ్. ఇంకా రాజారాం ఏమీ చెప్పకుండా అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా అపూర్వ ఒక్కసారిగా చూస్తూ ఉంటుందన్నమాట రాజారాం వైపు. రేయ్, ఏం ఆలోచిస్తున్నావురా, చెప్పు అని సైగ చేస్తూ ఉంటుంది. ఇంకా రాజారాం అయితే ఆ కిల్లర్ చంపాలనుకున్నవాడు రాజారాం అయితే ఆలోచిస్తూ గగన్ వైపు చూస్తూ ఉంటాడు. గగన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. సార్, నిజం చెప్పాలంటే నాకు గగన్ గారు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు సార్. ఆయన నాకు సుపారీ ఇవ్వలేదు అని రాజారాం నిజం చెప్తాడు. ఒక్కసారిగా అపూర్వ మైండ్ బ్లాక్ అయిపోతుంది. భూమి అండ్ వీళ్ళందరూ భూమి, శారద, పూర్ణిమ, కృష్ణప్రసాద్, అందరూ చెర్రీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా గగన్ అయితే హ్యాపీగా చూస్తూ ఉంటాడు. అపూర్వ మాత్రం ఏం జరిగింది అని చెప్పి ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా అయితే నీకు సుపారీ ఇచ్చింది గగన్ కాదంటావు అంతేనా అని అడుగుతారు జడ్జ్. అవును సార్, గగన్ గారు కాదు సార్ అని అంటారు. ఇంకా అపూర్వ ఏమైందా అని తల బాదుకుంటూ ఉంటే ఈ రాజారాం అయితే ఇంకా ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరుగుతుందంటే భూమి వెళ్ళిపోయిన తర్వాత ఏసీపీ నైనితో భూమి వెళ్ళిపోయిన తర్వాత గగన్కి చాలా కోపంగా ఉంటుంది. ఎలా అయినా అమ్మని భూమిని కాపాడుకోవాలి అంటే ఆ రాజారాం చేత నిజం బయటకు కక్కించాలి. కానీ ఎలా, నా చేతులు కట్టేశారు ఎలా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు పాపం గగన్ బాధపడుతూ. అప్పుడే ఒక కానిస్టేబుల్ గగన్ దగ్గరికి వస్తారు. గగన్ బాబు అని పిలుస్తారు. ఎవరు మీరు అని అడుగుతారు గగన్. బాబు, మా పెద్ద కూతురు మీ ఆఫీస్లోనే పనిచేస్తుంది బాబు. ఒకసారి నా హార్ట్ ఆపరేషన్కి మాకు తగినంత డబ్బులు లేకపోతే, ఎవ్వరు మాకు సహాయం చేయకపోతే మీరు మమ్మల్ని ఆదుకున్నారు బాబు. మీకు కృతజ్ఞతలు చెప్పుకుందామన్నా సరే ఆ మాట తక్కువే బాబు. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇలా నేను మనిషిగా మీ కళ్ళ ముందు నించున్నానంటే దానికి కారణం మీరు సహాయం చేసిన డబ్బే బాబు. అలాంటిది మీరు ఎలాంటి తప్పు చేయరని నేను నమ్ముతున్నాను బాబు. చెప్పండి, మీరు ఏమడిగినా చేస్తాను. బాబు, ఇప్పుడు నైట్ డ్యూటీ కాబట్టి కేవలం కొంతమంది మాత్రమే డ్యూటీలో ఉంటాం. చెప్పండి బాబు, మీరు బయటికి వెళ్తారా అని అడుగుతారు పాపం ఆ కానిస్టేబుల్. లేదు, నేను ఆ రాజారాం దగ్గరికి వెళ్ళాలి. సెల్ ఓపెన్ చేయండి, నాకొక్క ½ టైం ఇవ్వండి చాలు అని అంటాడు గగన్. ఇంకా అలా సెల్ ఓపెన్ చేస్తారు ఆ కానిస్టేబుల్. ఇంకా నిద్రపోతున్న ఆ రాజారాం దగ్గరికి వెళ్ళి ఒక్కటి కాళ్ళతో తంతాడు గగన్. ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు ఆ కిల్లర్ రాజారాం. ఇంకా గగన్ వాణ్ణి బాగా కాలర్ పట్టుకొని టపా 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 కొడతాడు. ఇంకా రాజారాం అయితే వణికిపోతూ ఉంటాడు. రేయ్, ఎందుకురా నా పేరు చెప్పావు? మర్యాదగా రేపు కోర్టులో నువ్వు ఎవరు చేశారు, ఎవరు నీ వెనకాల ఉన్నారు, అపూర్వనే ఉంది అనే విషయాన్ని ఒప్పుకోకపోతే రేయ్, నా సంగతి నీకు తెలీదు. నీ ప్రాణాలు కావాలో లేదో తేల్చుకోరా. నువ్వు చంపాక నేను జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు ప్రాణాలు కోల్పోతావు. ఇప్పుడు నీ ప్రాణాలు ముఖ్యమో కాదో ఆలోచించరా అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటే రాజారాం గగన్ కాళ్ళు పట్టుకుంటాడు. సార్, మీ విషయంలో నేను పాపం చేశాను సార్, నిజం చెప్తున్నాను సార్. కానీ ఆ అపూర్వ గారు నన్ను బెదిరించారు సార్, నా ఫ్యామిలీని చంపేస్తానంటున్నారు సార్, మరి నన్ను ఏం చేయమంటారు సార్ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఆ కిల్లర్ రాజారాం. కూల్ అవుతాడు గగన్. అయితే నేను చెప్పినట్టు చెప్పు అని ఇంకా అలా గగన్ ఇది చెయ్యలేదు అనే నిజాన్ని చెప్పిస్తారనమాట గగన్. ఇంక ఇదంతా గుర్తు చేసుకుంటాడు రాజారాం. మరి నీతో ఎవరిలా చేయించింది అని ప్రెజెంట్లో జడ్జ్ అడుగుతూ ఉంటే అంటే అది అని ఇంకా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడనమాట ఆ కిల్లర్ రాజారాం. ఇంకా వెంటనే అపూర్వ డబ్బులు ఇస్తానని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. సార్, ఎవరు చెప్పలేదు సార్,
నేనే చేశాను. నేను ఒకప్పుడు ఆయన దగ్గర వర్క్ చేసేవాడిని. ఆయన నన్ను ఒకరోజు కొట్టి తరిమేశారు సార్. అందుకే ఆ కోపంతోనే నేను ఆయనపై మర్డర్ అటెంప్ట్ చేశాను. కానీ ఆయన చనిపోయే కోమాలోకి వెళ్ళిపోతాడని నాకు తెలియదు సార్. కానీ ఇప్పుడు ఆయనకి గగన్కి బద్ధ శత్రుత్వం ఉందని తెలిసే నేను ఇదంతా చేశాను అని చెప్పి ఇంకా నిజమైతే ఒప్పుకుంటాడనమాట రాజారాం. రాజారామే కావాలని గగన్పై తప్పుడు సాక్ష్యం చెప్పి తను చెప్పాడని కోర్టు బలంగా నమ్ముతుంది. కాబట్టి గగన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. రాజారాంకి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షని విధించడం జరుగుతుంది. దిస్ కోర్ట్ ఈస్ అజాయిండ్ అని చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతారు జడ్జ్. ఇంకా నయని అయితే గగన్ దగ్గరికి వస్తుంది. భూమి, నువ్వు చెప్పినట్టే న్యాయమే గెలిచింది. గగన్ నిర్దోషి కాబట్టే బయటికి వచ్చారు. చూడు గగన్, ఇప్పటి వరకు ఈ నయని ఎవరికి సారీ చెప్పలేదు. కానీ ఫస్ట్ టైం తల వంచి నీకు సారీ చెప్తుంది. ఐఎమ్ సారీ గగన్ అని అంటుంది నయని. ఇంకా వెంటనే గగన్ అయితే మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నిజాలు తెలుసుకుంటే చాలు అని గగన్ ఇంకలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏవండి, మీ గురించి శారదా ఆంటీ చూడండి ఎంతలా పాపం బాధపడుతున్నారో. మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను మిమ్మల్ని తర్వాత వచ్చి కలుస్తాను అని అంటుంది భూమి. భూమి, వెళ్ళాల్సింది మా ఇంటికి కాదు అని అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు గగన్. ఇంక అపూర్వ ఏమీ మాట్లాడకుండా కారులో ఇంటికి వెళ్ళిపోతుంది. మరి ఎక్కడికండి అని అడుగుతుంది భూమి. చెప్తాను రా భూమి అని గగన్ చేయి పట్టుకొని డైరెక్ట్గా ఇంకా శరత్చంద్ర ఇంటికే బయలుదేరుతాడనమాట కారులో గగన్. ఇంకా శరత్చంద్ర ఇంటికే వచ్చిన గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా అపూర్వ, రేయ్ నా ఇంటికి వచ్చావేంట్రా అని అడుగుతుంది. హే అపూర్వ, మాట మాట్లాడితే నేను నా హద్దులు దాటాల్సి వస్తుంది. అసలు నువ్వు మనిషివేనా నువ్వు? నీ కోసం, నీ స్వార్థం కోసం, నీ ఆస్తి కోసం ఎవరి జీవితంతో అయినా ఆడుకుంటావా? చూడపూర్వ, నీ గురించి ఎవ్వరితో కాదు, అదిగో అక్కడ కోమలో ఉన్నారే అని ఇంకలా శరత్చంద్ర దగ్గరికి బయలుదేరుతాడనమాట గగన్. ఒక్కసారిగా ఇంకా రేయ్ మా బావ దగ్గరికి నువ్వు వెళ్తున్నావేంట్రా అని అడుగుతుంది. ఏయ్ చెప్పాను కదా సైలెంట్గా ఉండమని, లేకపోతే చెయ్యి చేసుకోవాల్సి వస్తుంది. శరత్చంద్ర, ఇప్పుడు నేను చెప్పింది నీకు వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం శరత్చంద్ర, నీ భార్య ఇక్కడ అమాయకులైన ప్రాణాలను తీయాలనుకుంటుంది. నువ్వు ఎంతగానో గుడ్డిగా నమ్ముతున్న ఈ అపూర్వ నీ కన్న కూతురైన భూమినే చంపాలనుకుంటుంది. అయినా నువ్వు చలనం లేకుండా ఇలానే ఉంటావా? నువ్వు ఇంకా కళ్ళు తెరవ్వా? నువ్వు ఇలాగే ఉంటే ఎప్పటికైనా భూమికి ప్రమాదమే. నీ కూతుర్ని కాపాడుకునే బాధ్యత నీకు లేదా శరత్చంద్ర, లేదా అని గగన్ గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా ఇంకా కళ్ళు అలా మెల్లగా తెరుస్తూ ఉంటారు శరత్చంద్ర. షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకా భూమి అయితే హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అలా ఇంకా శరత్చంద్ర చెయ్యి కలుపుతూ ఇంకా కళ్ళు తెరిచి గగన్ వైపు చూస్తూ ఉంటారు. శరత్చంద్ర కోమాలో నుంచి బయటికి రావడం అపూర్వ షాక్ అయిపోతుంది. భూమి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.